అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్నిస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్నిస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు పిల్లలు పెద్దలు కలిసి చేసే అల్లరే పండుగలకు అందం. అదేంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. పిల్లల కంటే తెలియదు. మీరు కూడా ఇలా ఫోన్ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి ఏం బుద్ధి చెప్తారు? ఈ మాత్రానికి సంక్రాంతి సెలవులు ఇచ్చారంటూ ఊర్లకు ఊరేగడం ఎందుకు? మీకే తెలియదు. పండుగలకు వచ్చినప్పుడు, సెలవులకు వచ్చినప్పుడు, అసలు మనం నలుగురితో కలిసినప్పుడు ఎలా గడపాలో తెలియడం లేదు ఇప్పటి వాళ్ళకి. బాధతో లోనికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ అంటూ లోనికి వెళ్ళారు అందరూ. మీకు కోపం కూడా వస్తుందా నానమ్మ అన్నారు పిల్లలు. మేము ఎప్పుడు నిన్ను కోపంగా చూడలేదే అని అంటుంటే ఇంతలో, ఒరేయ్ సన్నీ, మీ నాన్నమ్మకి ఎంత కోపం అంటే అని ఏదో చెప్పబోయాడు కొడుకు. అసలు మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నారో తెలుసా? డబ్బులు బాగా సంపాదిస్తున్నాము, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాము అనే భ్రమలో ఉంటున్నారు మీ తరం వారు. డబ్బులు సంపాదించడానికి పరుగులు తప్పవు ఈ కాలంలో. ఉన్న కాస్త సమయం ఫోనుకు ఇచ్చేస్తుంటారు. ఎలా అంటే ఆ ఫోనుకు మీ జీవితాన్ని బానిసగా అంకితం చేసి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు అంది ఎంతో కోపంగా. అవును, అమ్మ చెప్పింది నిజమే కదా. అవునవును అన్నయ్య, ఇప్పుడైనా మనం కొంచెం కొంచెం మారాలి అన్నది చెల్లెలు దృఢంగా. చెల్లి, అమ్మని శాంతింపజేయడానికి పిల్లల్ని లోనికి పంపించు అన్నాడు రాము. అమ్మమ్మ, నానమ్మ అంటూ పరుగున వెళ్ళి, అసలు మనం ఎలా ఎంజాయ్ చేయాలి నానమ్మ, అమ్మమ్మ అని అడిగారు పిల్లలు గోముగా. ముందు భోజనాలు చేయండి, తర్వాత చెబుతాను అని అందరినీ పిలిచి, అందరం కింద కూర్చొని భోంచేస్తాం, వంటకాలు తీసుకుని రండి అని కింద కూర్చున్నది. అందరితో ఇలా అన్నది, ఒకరికొకరు అందరం అందుకుంటూ వడ్డించుకుంటామని. తాతయ్యకు అర్థమైంది ఈ చర్యకు అర్థమేమిటో. వీళ్ళకి మొదలైంది అనుకున్నారు తాతయ్య. భోజనాలు తింటున్నంతసేపు ప్రతి ఒక్కరూ తన వారి అభిరుచికి తగ్గట్టుగా వడ్డించారు ప్రేమతో. ఇలా మేము చిన్నప్పుడు తినేవాళ్ళము, మళ్ళీ ఇప్పటికి కుదిరింది అన్నారు అన్నా చెల్లెలు. ఇప్పుడు కూడా కుదరలేదు, అత్తయ్య గారే మళ్ళీ మొదలుపెట్టారు అన్నది కోడలు. అల్లుడు గారు కూడా అవునన్నారు. పిల్లలకు ఈ పద్ధతి బాగా నచ్చినట్లున్నది. ఇలా రోజు తిందామా భోజనాలు అన్నారు. ఈ ఒక్కదానికే ఆనందపడిపోతే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఆనందాలు ఈ ముసలావిడ దగ్గర అన్నారు తాతయ్య. అత్తయ్య గారు ముసలావిడ? ఈవిడేంటి ముసలావిడ? ఇంకా మనమే అలా ఉంటాం సచ్చుగా హుషారు లేకుండా అన్నారు కోడలు అల్లుడు. ఏం పర్లేదు బాబు, అది కూడా ఓ దశేగా. అది నిజమేగా, నాకు ఆనందమే ఎలా పిలిచినా అన్నది అత్తయ్య. ఈవిడ గ్రౌండ్కి వెళ్తే అందరూ కొంచెం భయపడతారు, కంగారు పడతారు కూడా. ఈ వయసులో కూడా ఈవిడ ఏ ఆటైనా హుషారుగా ఆడుతుంది. పదండిరా, గాలిపటాలు ఎగురు వేద్దాం అన్నది బామ్మ. అవునా అన్నారు పిల్లలు. అవును, నన్ను నా గాలిపటాన్ని ఓడించే వారే లేరు ఇప్పటి వరకు అన్నది ఎంతో సాధారణంగా. అవునా అన్నట్టు ఆశ్చర్యపోయారు అందరూ. శుభం లాభం.